ప్రైజ్ లార్డ్ అండి. అందరూ బాగున్నారండి? యేసుకు సాక్షిగా అనే మా బ్యానర్ మీద వచ్చే ప్రతి ఆదివారం రాత్రి 9 గంటల నుంచి 9:30 వచ్చే మా కార్యక్రమాలని, మరియు ప్రతి ఆదివారం సాయంకాలం 6:30 నుంచి 7 గంటలకు వచ్చే పాడుతా నా ప్రభు కోసం అనే కార్యక్రమాలని వీక్షిస్తున్న మోక్ష మార్గం ఛానల్ ద్వారా వీక్షిస్తున్న విశ్వాసులందరికీ కూడా మరొకసారి నేను నా కుటుంబం తరపున శుభాభినందనలు తెలియజేస్తూ, ప్రియమైన విశ్వాసులారా, ఈరోజు ఒక విషయాన్ని తెలియచేయాలని నా మనసులో ప్రేరేపణ కలిగి మీకు చెప్తున్నాను. అది బైబిల్లో ఒక రెఫరెన్స్ ద్వారా నేను ఇది చెప్పాలనుకుంటున్నాను. దయచేసి బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి చూడవలసిందిగా నేను కోరుతున్నాను. నీవు దీర్ఘాయుష్మంతుడవగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. మనం బైబిల్లో చాలా క్లియర్గా ఉంది, తల్లిదండ్రులని సన్మానించండి అని. కానీ ఈరోజు మనం ఎదిగి ఒక స్థాయికి వచ్చేసిన తర్వాత తల్లిదండ్రులను చూస్తాం కూడా చాలామంది భారంగా ఫీల్ అవుతున్న విశ్వాసులు కూడా ఈరోజు ఉన్నారు. ఒక సత్యం గమనించండి, బైబిల్లో చెప్పిన విషయాన్ని మనం పాటించకపోతే అది దేవుడికి వ్యతిరేకంగా మనం జీవించిన వాళ్ళు అవుతాం. అదేవిధంగా ముందుగా ఒక 10-15 సంవత్సరాల ముందుకు వెళ్ళి మనం చూస్తే ఆ సమయంలో మనం ముసలి వాళ్ళు అయిన తర్వాత మన పిల్లలు మనల్ని కనుక చూడకపోయినా, చేదరించుకున్నా, మనల్ని ఇంత అంటే గౌరవంగా చూడకపోయినా మనం ఎంత బాధపడతామో ఒకసారి ఆలోచించండి. అదే పని ఇప్పుడు మనం మన తల్లిదండ్రుల పట్ల కనుక చేస్తే వాళ్ళ మనసులు ఎంత బాధపడతాయో ఒకసారి ఆలోచించి, అటువంటి బాధని మనకు జన్మనిచ్చిన ఈరోజు మనం ఈ భూమి మీద ఉన్నామంటే కారణం ఆ దేవుని యొక్క కృప. దాంతోపాటు మన తల్లిదండ్రుల ద్వారా ఈ లోకానికి వచ్చాం అంటే తల్లిదండ్రులు మనం ఎంతో సన్మానించమని బైబిలే చెప్తుంది. అటువంటి విషయాన్ని మనం మరచి ఈరోజు తల్లిదండ్రులను కూడా చాలామంది చూడని వారు ఉన్నారు. అటువంటి వారు ఎవరైనా నా ఈ ప్రోగ్రాంలు కనుక చూస్తూ ఉంటే దయచేసి మనం మారాలి. ఎందుకంటే అప్పుడే మనకు మనశ్శాంతి ఉంటుంది, దేవునిలో కూడా మనం ఎదగగలుగుతాం, దేవుడి యొక్క బ్లెస్సింగ్స్ మనకి తప్పనిసరిగా ఉంటాయనే సత్యాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను. కనుక దయచేసి విశ్వాసులందరూ కూడా ఇది గమనించి, అంటే విశ్వాసుల్లో కూడా ఎంతోమంది తల్లిదండ్రులను బాగా చూసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ చూసుకోకుండా ఉన్న విశ్వాసులు ఎవరైనా ఉంటే దయచేసి ఈ క్షణం నుంచే, ఇప్పటి నుంచే మారి తల్లిదండ్రులని అమితంగా ప్రేమించండి, తల్లిదండ్రులను గౌరవించండి. తల్లిదండ్రులకు కావలసిన కనీస అవసరాలనైనా తీర్చవలసిన బాధ్యత కొడుకులుగా, కూతుళ్ళుగా మన మీద ఉందనే సత్యాన్ని మనం గ్రహించి, అలాగే మామయ్య అత్తయ్య గారులను కూడా, అంటే మనకి పెద్దవాళ్ళు ఎవరినైనా కానీ మనం ప్రేమగా చూడవలసిన బాధ్యత మన మీద ఉందనే సత్యాన్ని ప్రతి ఒక్కరు గ్రహించవలసిందిగా నేను దేవుడి ప్రేరట మీ అందరిని కూడా కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హలో, మిమ్మల్ని ఈ రీతిగా కలుసుకోవడానికి దేవుడిచ్చిన యొక్క సమయాన్ని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ఇక్కడ రాజమండ్రిలో గోదావరిలో ఉండి మాట్లాడుతున్నాను. బోట్ మీద ఉన్నాం. ఒక ఐలాండ్లోకి మేము వెళ్తున్నాం, ఒక లంకలోకి ఇప్పుడు మేము వెళ్తున్నాం. అయితే గత వారం మనం నేర్చుకున్న కొన్ని విషయాలు ఉన్నాయి. అవి ఏంటంటే దేవుడు ఉన్నాడా లేదా అని కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. అయితే ఆ దేవుడు ఉన్నాడని చెప్పడానికి 2 ఆర్గ్యుమెంట్స్, సైంటిఫిక్ ఆర్గ్యుమెంట్స్ మనం తెలుసుకున్నాం. ఒకటి కాస్మోలాజికల్ ఆర్గ్యుమెంట్, రెండోది టెలియలాజికల్ ఆర్గ్యుమెంట్ అని 2 ఆర్గ్యుమెంట్స్ మనం తెలుసుకున్నాం. ఈరోజు ఆ ఉన్న దేవుని యొక్క స్వభావం ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఆయన స్వభావం ఎలా ఉంటుంది అని చెప్తే, మొట్టమొదటిది ఆయన స్వభావం ఏంటి అని అంటే ఆయన సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ అన్న మాటను యూజ్ చేస్తాం ఇంగ్లీష్లో. సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ అంటే స్వయంగా ఉనికిలో ఉన్నవాడు అని అర్థం. చాలామంది ఏమంటారంటే దీన్ని
సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ని లేకపోతే స్వయంగా ఉనికిలో ఉన్నవాడు అనే కన్నా చాలామంది దీన్ని తప్పుడుగా ఉపయోగిస్తారు. అదేంటంటే స్వయం భవుడు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. దేవుడు స్వయం భవుడా లేకపోతే స్వయంగా ఉనికిలో ఉన్నవాడా అంటే ఇంగ్లీష్లో చెప్పుకోవాల్సి వస్తే సెల్ఫ్ కాజ్డా లేకపోతే సెల్ఫ్ ఎగ్జిస్టెన్సా అన్నది. ఇక్కడ స్వయం భవుడు అనడానికి ఒక ప్రాబ్లం వస్తుంది. అదేంటంటే స్వయం భవుడు అంటే అర్థం ఏంటంటే నాకు నేనే ఉనికిలోకి తెచ్చుకోవడం, అంటే నాకు నేనే తెచ్చుకోవడం, నన్ను నేను తయారు చేసుకోవడం. అంటే ఉదాహరణకి నన్ను నేను ఉనికిలోకి తెచ్చుకోవాలంటే అసలు మొదట నేను ఉనికిలో ఉండకూడదు. అట్ ద సేమ్ టైం మళ్ళీ నేను ఉనికిలోకి తెచ్చుకోవాలంటే నేను ఎక్కడో ఒక చోట ఉనికిలో ఉండాలి. ఇవి రెండు ఎవరికి వల్ల కావు. ఎందుకంటే ఆల్రెడీ నేను ఉనికిలో ఉన్నప్పుడు, ఎగ్జిస్టెన్స్లో ఉన్నప్పుడు మళ్ళీ నేను ఉనికిలోకి రావడం అనేది చాలా ఇల్లాజికల్. కాబట్టి ఇది ఎవరికి సాధ్యపడదు. దేవుడు కూడా సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ అని అంటే ఆయనకు ఆయనే తయారు చేసుకున్నాడు అని అన్నాం అనుకోండి, ఆయనకు ఆయన ఉనికిలో తెచ్చుకున్నాడంటే అసలు ముందు ఉనికిలో ఉండకూడదు ఆయన. అట్ ద సేమ్ టైం ఆయన ఉనికిలో తెచ్చుకోవాలంటే ఎక్కడో ఉనికిలో ఉండాలి. కాబట్టి ఇవి రెండు కుదరవు. కాబట్టి ఏమవుతుంది అని అంటే దేవుడు స్వయంగా ఉనికిలో ఉన్నవాడు అంటే ఏంటంటే అన్కాస్ట్, ఆయన ఉనికికి కారణం లేదు. ఆయన ఎవరు కలుగు చేశారు అనడానికి అర్థం లేదు. చాలామంది ఏమంటామనంటే ఓకే సమస్త సృష్టిని ఎవరు తయారు చేశారంటే దేవుడు తయారు చేశారు అంటారు. అయితే దేవుడిని ఎవరు తయారు చేశారు అనే ప్రశ్న ఉంది ఈరోజు. ఇఫ్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ మేకర్, హూ మేక్స్ ద మేకర్? ఇఫ్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ కాజ్, హూ కాజ్ ద కాజ్? ఈ మాటలు మనం వింటున్నాం. ప్రతిదానికి నిర్మాణకుడు ఉంటే ఈ అన్నిటిని నిర్మాణించిన ఆ నిర్మాణకుడు అయిన దేవుడికి నిర్మాణకుడు ఎవడని అంటాం. ఒకవేళ ఈ దేవుడిని తయారు చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అని అనుకుంటే అప్పుడు ఈయన దేవుడు ఎవరు? ఆయన దేవుడు అవుతాడు. కాబట్టి దేవుడు అని అనగానే ఇమీడియట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఆయన కారణాతీతుడు అని అర్థం. ఆయనకి కారణం ఎవరు లేరు. ఆయన కలుగు చేయడానికి ఆయన ఎవరి నుంచి వచ్చారు, ఎవరి చేత నిర్మింపబడ్డాడు అంటాం. అది బుద్ధి లేని ప్రశ్న అవుతుంది. ఎందుకనంటే పెళ్ళైన బ్యాచిలర్ని చూసారా అనే ప్రశ్న అలాంటిదో, దేవుడిని ఎవరు కలుగు చేశారు అనే ప్రశ్న కూడా అలాంటిదే. ఎందుకంటే పెళ్ళైన బ్యాచిలర్ అంటూ ఎవరు ఉండరు. అది ఇల్లాజికల్. దేవుడు అంటేనే అర్థం ఏంటంటే ఆయన ఎవరి చేత నిర్మింపబడలేని వాడు అని అర్థం. అందుకనే మోషేకి ఆయన పొదలోంచి కనబడినప్పుడు దేవుడు అంటాడు నీ పేరేంటి అని అడుగుతాడు మోషే ఆ దేవుడిని. అప్పుడు ఆ దేవుడు చెప్తాడు ఏంటంటే నా పేరు అడుగుతున్నావా, నేను ఉన్నవాడిని అని వాడినై ఉన్నాను. ఐ యామ్ దట్ ఐ యామ్. ఏమీ లేనప్పుడు ఏది ఉందో అదే నేను. ఏమని పేరు చెప్తాను నేను? ఐ యామ్ దట్ ఐ యామ్. స్వయంగా ఉనికిలో ఉన్నవాడిని, స్వయంగా ఉనికిలో వాడిని. నేను ఎవరి చేత నిర్మింపబడలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా చూసినప్పుడు ఒక వస్తువు ఉనికిలోకి రావడానికి ఆ వస్తువుకి బయట ఎవరో పనిచేసి దాన్ని ఉనికిలోకి తీసుకురావాలి. అలాంటి సమయంలో ఈ దేవుణ్ణి ఉనికిలోకి తీసుకురావడానికి ఈయనకి బయట ఎవరు ఉండి ఈయన తీసుకురావలేదు. ఆయన ఉనికికి ఆయనే కారణం. ఆయనలో జీవం ఉంది. ఉదాహరణకి మనం చెప్తున్నాను, మనం ఉనికిలో ఉండాలి అని అంటే, ఈరోజు నేను జీవించాలి అని అంటే నా ఉనికికి కారణం ఎవరై ఉండాలి? నేను కొన్నిట్ల మీద ఆధారపడతాను. ఉదాహరణకి నేను బతకాలి అంటే తిండి మీద, లేకపోతే గాలి మీద, గాలి కావాలి, తిండి కావాలి, నీరు కావాలి, ఇవన్నీ కావాలి. కాబట్టి ఇవన్నీ ఉంటేనే నా ఉనికి అనేది జరుగుతుంది, నేను జీవించగలను. కానీ దేవుడికి ఇవేం అవసరం లేదు. ఇవేమీ లేకుండా ఆయన జీవించగలడు. దాన్ని ఏమంటే స్వయంగా ఉనికిలో ఉన్నవాడు. దేవుడు స్వయంగా ఉనికిలో ఉన్నవాడు. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే దేవుడు స్వయంగా ఉనికిలో ఉన్నవాడు అయితే నాకేంటండి? ఇది ప్రశ్న. ఆయన స్వయంగా ఉనికిలో ఉండొచ్చు, అయితే నాకేంటి? చంద్రబాబు నాయుడు గారికి గడ్డం ఉంది, అయితే నాకేంటి? అది సత్యమే కావచ్చు, అదే సత్యమే కావచ్చు, కానీ నాకేంటి? నాకు రెలవెన్స్ ఏంటి? అదే నా ఇంటికి చుట్టాలు వచ్చారు అని అంటే అది నాకు సంబంధించింది కాబట్టి నేను ఇమీడియట్గా దానికి రెస్పాండ్ అవుతాను. దేవుడు స్వయంగా ఉనికిలో ఉన్నవాడు అయితే నాకేంటి అని అంటే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని మనం నేర్చుకోవాలి. అదేంటంటే ఈరోజు గ్రావిటీ లాస్ట్ టైం మనం నేర్చుకున్నాం, గత వారం మనం నేర్చుకున్నాం. అదేంటంటే గురుత్వాకర్షణ శక్తి. ఫర్ ఎగ్జాంపుల్ లేకపోతే ఆక్సిజన్ మనం చూస్తున్నప్పుడు గురుత్వాకర్షణ శక్తిలో కొంచెం సెకండ్లో తేడా వస్తే విశ్వంలో నీ ఉనికి ఉండదు, నా ఉనికి ఉండదు. అలాగే ఆక్సిజన్ కూడా 21% ఉండవలసిన ఆక్సిజన్ కొంచెం పెరిగినా తగ్గినా మన ఉనికి లేదు అని తెలిసిపోయింది. అంటే మన ఉనికికి ఇవన్నీ పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి కాబట్టి ఈరోజు మన ఉనికి అనేది జరుగుతుంది. అయితే దీన్ని నిర్మించిన వాడు ఎవరు అనేది మనం ఆలోచించినప్పుడు ఆయన ఏమంటామంటే స్వయంగా ఉనికిలో ఉన్నవాడు.
ఈ స్వయంగా ఉనికిలో ఉన్నవాడు యొక్క లక్షణం ఏంటి అని అంటే మీకు ఉదాహరణ చెప్తాను. ఒకసారి ఇదే గోదావరి మీద బ్రిడ్జ్ ఉంది మనకి, ఈ వంతెన. ఆ బ్రిడ్జ్ మీద ఒక రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ అని అంటాం రాజమండ్రిలో. ఆ బ్రిడ్జ్ని రిపేర్ చేయడం కోసం ఒకరోజు ఏమైంది అని అంటే దాన్ని మూసేశారు. ఒక నెల రోజులు మూసేశారు. కాబట్టి రూట్ ఎలా ఉందని అంటే ధవళేశ్వరం అనే ఒక బ్రిడ్జ్ ఉంది, ధవళేశ్వరంలో ఒక ఆనకట్టు ఉంది, డ్యామ్ ఉంది, దాని మీద నుంచి రూట్ ఇచ్చాడు. కాబట్టి నేను ఏం చేశానంటే అది డ్యామ్ అది. సరే నా బైక్ మీద నేను అట్లా వస్తున్నప్పుడు ఏం జరిగింది అని అంటే ఆ బ్రిడ్జ్ మీద ట్రాఫిక్ జామ్ అయిపోయింది. సో నేను కింద చూసినప్పుడు చాలామంది అక్కడ నీరు ఇలా ప్రవహిస్తుంది, బళ్ళు దింపుకొని ట్రాఫిక్ జామ్ అయిపోయింది కాబట్టి ఆ నీటిలో నుంచి అలాగ వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయి ఆ ముందుకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బ్రిడ్జ్ ఎక్కేసి వెళ్ళిపోతున్నారు. సో అందరూ దిగుతున్నారు కదా అని నేను కూడా నా బైక్ దిగి కిందకి దింపాను. 2 అడుగులు వేసిన తర్వాత గుర్తొచ్చింది నాకు ఈత రాదు కదా అని. కాబట్టి ఒక అడుగు వేసాను. నేను అనుకున్నాను ఎక్కడ కానీ నేను జారి పడిపోతే చచ్చిపోతాను. ఇంకో స్టెప్ వేసాను, ఇంకో అడుగు వేసాను, ఎక్కడ జారినా చచ్చిపోతాను. ఇంకో స్టెప్ వేసాను, ఎక్కడ జారినా చచ్చిపోతాను. స్టెప్ బై స్టెప్, మూమెంట్ బై మూమెంట్ దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి నా ఉనికి అనేది ఈరోజు ఉంది. మీకు నేను మాట్లాడగలుగుతాను మీతో ఈరోజు. ఏ స్టెప్లో దేవుడు నన్ను మర్చిపోయినా నా ఉనికి లేదు. అంటే స్టెప్ బై స్టెప్, మూమెంట్ బై మూమెంట్ దేవుడు ఆక్సిజన్ని లేదా గ్రావిటీని లేకపోతే చూసిన సృష్టిలో ఉన్న ప్రతిదాన్ని పర్ఫెక్ట్గా ఉంచాడు కాబట్టి నీ ఉనికి జరుగుతుంది. కాబట్టి ఆయన స్వయంగా ఉనికిలో ఉన్నవాడైతే నాకేంటి అంటే కాదు, ఆయన స్వయంగా ఉనికిలో ఉన్నవాడు కాబట్టి నీ ఉనికికి కారణమై ఉండడు, నీ ఉనికికి నా ఉనికికి కారణమయ్యాడు. కాబట్టి ఆయన జీవానికి దాత. అందుకని అంటాడు ఐఎమ్ ది లైఫ్, నేనే జీవం అన్నాడు. జీవం ఆయనలో ఉంచుతుంది. మన జీవితాలు ఆయన మీద ఆధారపడతాయి. ఇప్పుడు మన జీవం మనలో లేదు, మనం అన్నిటి మీద ఆధారపడతాం. కానీ ఆయన ఎవరి మీద ఆధారపడకుండా ఉన్న అతీతమైన కారకుడు. ఆయన ఏమంటామంటే స్వయంగా ఉనికిలో ఉన్నవాడు. దేవునికి ఉన్న మొదటి లక్ష్యం ఏంటంటే ఆయన సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్, స్వయంగా ఉనికిలో ఉన్నవాడు అన్న సత్యాన్ని మనం గమనించాలి. రెండవది, దేవునికి ఉన్న ఇంకొక గుణం ఏంటంటే ఇమ్యూటబిలిటీ అని అంటాం. అంటే అన్చేంజింగ్, అంటే మార్పు లేనివాడు అని అర్థం. ఆయన మార్పు లేనివాడు. చాలామంది యొక్క ప్రశ్న ఏంటంటే సమస్తాన్ని దేవుడు తయారు చేస్తుంటే ఈ దేవుడిని ఎవరు తయారు చేశారు అన్న ప్రశ్న మనము అడిగినప్పుడు ఈ దేవుడికి కారణం లేదు, ఎవరు ఈయన తయారు చేయలేదు, ఆయన అలా ఉన్నాడు అంతే అని అన్నప్పుడు వెంటనే శాస్త్రవేత్తలు వేస్తున్న ప్రశ్న ఏంటంటే అయితే విశ్వానికి కూడా కారణం లేదు, విశ్వం కూడా అలా ఉందంతే, దీన్ని ఎవరు కలుగు చేయవలసిన అవసరం లేదు అని అంటారు. అప్పుడు మనకు ఆన్సర్ ఏంటి, మన జవాబు ఏం చెప్పాలి? అయితే విషయం ఒకటి ఇక్కడ గమనించాలి. అదేంటనంటే ప్రతిదానికి కారణం అడగట్లేదు. అదేంటంటే మొదలున్న ప్రతిదానికి కారణం కావాలి. దేవుడికి మొదలు లేదు కాబట్టి దేవునికి కారణం అవసరం లేదు. విశ్వానికి మొదలు ఉంది కాబట్టి విశ్వానికి కారణం కావాలి. అప్పుడు ప్రశ్న ఏంటంటే చాలామంది ఏమంటారంటే దేవుడికి మొదలు లేదని నీకెలా తెలుసు అని అంటారు. నేనేమంటున్నానంటే మొదలున్న ప్రతి దాంట్లో మార్పు అనేది ఉంటుంది. దేవుళ్ళలో మార్పు లేదు కాబట్టి ఆయనకి మొదలు అనేది ఉండదు. కాబట్టి ఆయనకి కారణం ఆయన ఎవరు కలుగు చేశారన్న మాట అర్థం లేనిది. ఇక్కడ మీకు అర్థం అవడానికి చెప్తున్నాం. మార్పు అని అనగానే 2 విషయాలు మనం గమనించాలి. అదేంటంటే మార్పు అంటే ఏంటి, ఎక్కడి నుంచి ఎక్కడికి, ఎప్పటి నుంచి ఎప్పటికి అని మాట్లాడుతున్నాం. ఎక్కడి నుంచి ఎక్కడికి అన్నప్పుడు మీరు స్థలం గురించి మాట్లాడుతున్నారు, ఎప్పటి నుంచి ఎప్పటికన్నప్పుడు కాలం గురించి మాట్లాడుతున్నారు. కానీ దేవుడు ఈ కాలానికి సమయానికి అతీతంగా ఉన్నవాడు, ఈ రెండిట్లని కలుగు చేస్తున్నవాడు. కాబట్టి ఈ రెండిట్లకి బయట ఉంటాడు ఈ దేవుడు, ఈ రెండిట్లకి బయట ఉంటాడు. కాబట్టి ఆయనలో మార్పు అనేది ఉండదు. ఆయనలో మార్పు ఉండదు కాబట్టి ఆయన ఏమంటామనంటే ఇంగ్లీష్లో ఇమ్యూటబిలిటీ అని అంటాం, మార్పు లేనివాడు. ఆయన మార్పు లేనివాడు కాబట్టి దాన్ని బట్టే నువ్వు ఆయన నమ్మగలవు. ఈరోజు ప్రపంచంలో మనం ఎవరిని నమ్మలేని పరిస్థితులు చాలామంది ఉన్నాయి. మారిపోతున్నారు ప్రజలు, వాళ్ళ ప్రామిసులు వాళ్ళు నిలబెట్టుకోవట్లేదు, వాళ్ళ వాగ్దానాలు వాళ్ళు నిలబెట్టుకోవట్లేదు. కానీ దేవుడు ఒకడే తన వాగ్దానాన్ని ఆయన నిలబెట్టుకోగలడు, ఎందుకంటే ఆయన మార్పు లేనివాడు. రేపొద్దు నువ్వు పరలోక రాజ్యం వెళ్ళిపోయిన తర్వాత అరే నేను నాకు పరిశుద్ధతలో నుంచి బయటకు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, నేను ఇలా ఉండడం నాకు ఇష్టం లేదు అని అనడు. ఎందుకంటే ఆయన మార్పు లేకుండా అలా ఉంటాడంతే. అందుకనే ఆయన యొక్క వాగ్దానాలను నమ్మగలవు. ఆయన చేసిన వాగ్దానం ఎప్పుడు నువ్వు నమ్మడానికి గల కారణం ఏంటో తెలుసా? ఎందుకంటే ఆయన మార్పు లేనివాడు, ఆయనలో ఏ మార్పు లేదు. దట్ ఈస్ గాడ్ ఈజ్ ఇమ్యూటబుల్, అంటే మార్పు లేని దేవుడు అన్న విషయాన్ని మనం గమనించాలి. ఇది 2వ లక్షణం. 3వ విషయం, దేవుడు యొక్క లక్షణం ఏంటి, ఇంకొకటి ఏంటంటే ఆయన ఆత్మస్వరూపి. ఆయన ఆత్మస్వరూపి. గాడ్ ఈజ్ స్పిరిట్.
దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి అని అంటాడు యోహాను సువార్త 4వ అధ్యాయంలో. అది ఎవరు చెప్తున్నారు, ఎవరికి చెప్తున్నారు అనే సందర్భం మనం ఆలోచిస్తే, ఎవరు చెప్తున్నారు ఈ మాట అనంటే యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు అనంటే సమరయ స్త్రీతో చెప్తున్నాడు, సమారిటన్ ఉమెన్తో ఈ మాట్లాడుతున్నాడు. గాడ్ ఈజ్ స్పిరిట్, దేవుడు ఆత్మస్వరూపి అన్నమాట. అయితే ఏ సందర్భంలో చెప్పవలసి వచ్చింది అని అంటే, సమరయ స్త్రీ అడుగుతుంది, ప్రభువా మేము ఇక్కడ ఆరాధన చేయాలా లేకపోతే ఇక్కడ ఆరాధన చేయాలా అని అడుగుతుంది. అప్పుడు దేవుడు యొక్క ఆన్సర్ ఏంటంటే, ప్రభు యొక్క ఆన్సర్ ఏంటంటే ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధన చేయాలి అని అంటాడు. అంటే ప్రభు సరిగ్గా వినలేదా? ఆ మాటలు సరిగ్గా వినలేదా? ఆ ప్రశ్న సరిగ్గా వినలేదా? అంటే నీకన్నా నాకన్నా బాగా విన్నాడు ఆయన. ఆవిడ అడుగుతున్నది ఏంటంటే, ఈ స్థలంలో ఆరాధన రైటా, ఆ స్థలంలో ఆరాధన రైటా, ఏది రైట్ అని అడుగుతుంది. ప్రభు చెప్తున్నాడు, స్థలాలు ప్రాముఖ్యం కాదమ్మా, దేవుడు స్థలాన్ని కలుగు చేసిందే దేవుడు. దేవుడు స్థలాలకి బయట ఉన్నాడు. కాబట్టి గాడ్ వోంట్ ఆక్యుపై ది స్పేస్. దేవుడు స్థలాల్ని ఆక్రమించడం. యాక్చువల్గా ఈవిడ జియోగ్రఫికల్ లొకేషన్స్ వెతుకుతుంది, కానీ దేవుడు దీనికి అతీతంగా ఉన్నవాడు, స్థలాలకి బయట ఉన్నవాడు. కాబట్టి నువ్వు ఆరాధించిన అప్పుడు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. సో చాలామంది ఈరోజు ఏమంటే, మా చర్చిలోంచి ఆరాధన చేస్తే లేదా మా చర్చిలోంచి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడని ఇలాంటి తప్పుడు బోధలు ఈరోజు వస్తున్నాయి. లేదంటే పలానా చోటకు రండి, అక్కడి నుంచి దేవుడు నీకు మొరలు ఆలకిస్తాడని. అట్లాంటిది ఏమీ లేదు. అది తప్పు బోధ, అది తప్పుడు బోధలు. ఇమ్మెన్సిటీ అని ఒక మాట ఉంది ఇంగ్లీష్లో. ఇమ్మెన్సిటీ అని అంటే నువ్వు ఎక్కడ మోకరిస్తే అక్కడ దేవుని యొక్క ప్రసన్నతని కంప్లీట్గా 100% దేవుని యొక్క ప్రసన్నతని నువ్వు మీట్ అవ్వగలవు, ఆయన సన్నిధిని నువ్వు మీట్ అవ్వగలవు. నువ్వు క్రికెట్ ఆడుతూ నువ్వు అక్కడ మోకరిస్తే ఇమీడియట్గా దేవుని యొక్క ప్రెజెన్స్ ఉంటుంది. నువ్వు బెడ్రూమ్లో నువ్వు మోకరిస్తే ఇమీడియట్గా దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఉంటావు. నువ్వు చర్చ్లో దేవుని సన్నిధి ఉండదని నువ్వు ఎంత నమ్ముతావో, నీ బెడ్రూమ్లో కూడా దేవుని యొక్క సన్నిధి అంతే ఉంది. ఎందుకంటే గాడ్ ఈజ్ ఇమ్మెన్సిటీ, ఆయన 100% అవైలబుల్ నువ్వు ఎక్కడ మోకరిస్తే అక్కడ. కాబట్టి ఈ లక్ష్యాన్ని మనం గమనించాలి. తప్పుడు బోధకుల జోల నుంచి జాగ్రత్త పడాలి మనం. పలానా చోట నుంచి అనేది ఏమీ లేదు, లేకపోతే పలానా వాళ్ళు ప్రార్థన చేస్తే ఇట్లాంటిది ఏమీ లేదు. కాబట్టి దేవుడు 100% అవైలబిలిటీ ఉంది, 100% అవైలబిలిటీ ఉంది. కాబట్టి ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధన చేయాలని ప్రభు చెప్పినప్పుడు ఆవిడ యొక్క ప్రశ్న ఏంటంటే, ఎక్కడ ఆరాధన చేయాలనేది ప్రశ్న. ప్రభు యొక్క ఆన్సర్ ఏంటంటే, ఎక్కడ ఆరాధన చేయాలనేది ప్రాముఖ్యం కాదు, ఎలా ఆరాధన చేయాలనేది ప్రాముఖ్యం. సో మనకు ఆరాధన ఎలా ఉండాలి అనేది చాలా ప్రాముఖ్యం ఉండాలి. ఎక్కడ ఆరాధన చేసామనేది ప్రాముఖ్యం కాదు. నువ్వు యెరూషలేము వెళ్ళి అక్కడ ఆరాధన చేస్తున్నావా, ఏం ప్రాముఖ్యం కాదు. లేదా నువ్వు పలానా చోట ఆరాధన చేస్తావు, అది కాదు. నువ్వు ఎలా ఆరాధన చేస్తున్నావు అనేది చాలా ప్రాముఖ్యం. నీ ఆరాధన సరిగ్గా లేకపోతే అది ప్రభువు అంగీకరించట్లేదు అన్న సత్యాన్ని మనం గమనించాలి. ఎందుకంటే చాలామంది మనం ఏమనుకుంటామంటే, మన ఆరాధనలు దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నాయని అనుకుంటాము, అని మోసపోతూ ఉంటాము. మన ఆరాధనలు ఆయన అంగీకరించాలనుకుంటాము. కానీ గుర్తుపెట్టుకోండి,